టాలీవుడ్ లో హీరోలందరూ వన్ సైడ్ అయిన పరిస్థితి. అవును. కానీ ఒకే ఒక వ్యక్తి మాట కోసం కూడా చాలా మంది చూస్తున్న పరిస్థితి జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గానే తెలుగుదేశం అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. సభల్లో చూస్తే ఆయన ఫోటోలు చాలా వస్తున్న పరిస్థితి. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 2024 ఎలక్షన్ కి సంబంధించి ఎటువైపు మొగ్గు చూపుతారు అంటే ఏం చెప్తారు? రాధాకృష్ణ గారు 2024 ఎలక్షన్ కాదు, ప్రతి ఎలక్షన్‌లోనూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు కూడా హ్మ్. తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారండి. హ్మ్. ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళ సొంత తాత హ్మ్. ఎన్టీ రామారావు గారు పెట్టిన సంస్థన అది డెవలప్ అవ్వాలని, ఆ పార్టీ ఫరెవర్ ఉండాలని కూడా కోరుకుంటారు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా. హ్మ్. అటువంటిది ఈ అభిమానులు నరాల్లో ఉందండి అది. హ్మ్. కాకపోతే ఆయన ముందుకు రావట్లేదు. పరిస్థితి ఉన్నప్పుడు డెఫినెట్‌గా ముందుకొస్తారు ఆయన అవసరాన్ని బట్టి. ఇప్పుడు ఆయన ముందుకు రాకపోయినా హ్మ్. ఆయన అభిమానులందరూ కూడా తెలుగుదేశం వైపే ఉన్నారు. హ్మ్. ఆయన తెలిసిన వాళ్ళతో గ్యారంటీగా చెప్తారండి అది. హ్మ్. మీకు డైరెక్ట్‌గా రాకపోవచ్చు. హ్మ్. ఎందుకంటే అంటే ఒక రకరకాల ప్రకటన రాకపోవచ్చు, ఒక వీడియో రాకపోవచ్చు. అయినా గాని ఆయనెప్పుడు ఆయన మనసు గాని, హ్మ్. ఆయన ఎప్పుడు కూడా తెలుగుదేశం వైపే ఉంటది. హ్మ్. అభిమానులందరూ కూడా తెలుగుదేశం సపోర్టే. హ్మ్. ఎప్పుడు రావాలని కోరుకుంటారు. ఎంత ఈ జూనియర్ ఎన్టీఆర్ డైరెక్ట్‌గా వచ్చి చెప్పక్కర్లేదండి. హ్మ్. ఆయన ఆయన పార్టీయే కదా! హ్మ్. ఎన్టీ రామారావు గారి పార్టీ కదా! అవును. వాళ్ళ ఎన్టీ తాత రామ పార్టీయేగా. తాత పార్టీ, ఆయన పార్టీ. హ్మ్. అసలు అంతకుముందు ఆయన ఎలక్షన్‌లో ఆయన కాకి డ్రెస్ ఏసుకొని ఎన్టీఆర్ లాగా ఆయన కనిపించాడు మొత్తానికి. ఆయన కూడా సపోర్ట్ చేశారు కదండీ! హ్మ్. ఎప్పుడు కూడా మనసులో ఉన్న ప్రేమ ఎప్పటికి పోదండి అది. హ్మ్. ఆ కుటుంబ బంధాలు అంటే చిన్న చిన్న తగాదాలు సంథింగ్ చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉన్నా. తగాదాల్లో అనలేము. వాళ్ళకి అవతల వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. హ్మ్. వాళ్ళకి చేయగలరు. బాలకృష్ణ గారు గాని, లోకేష్ గారు గాని, లేదంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ చేయగలరు. పవన్ కళ్యాణ్ అందరూ ఉన్నారు. తన అవసరం లేదు కాబట్టే తన అభిమానులు చెప్తున్నారండి. హ్మ్. అభిమానులందరూ ముందుకొస్తున్నారు. హ్మ్. అభిమానులు వచ్చి ముందుకొస్తుంటే చేయొద్దని అనరు కదా ఆయన. అవును. ఆయన చేయొద్దని ఏమనరు. డెఫినెట్‌గా వాళ్ళందరూ కూడా అభిమానులందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉన్నారు. మన ఈ కూటమి వైపు ఉన్నారు. హ్మ్. పవన్ కళ్యాణ్ విషయంలో గాని, బీజేపీ విషయంలో గాని వీళ్ళందరూ కూడా పురంధేశ్వరి ఎవరండి? వాళ్ళ అత్తయ్య కదండీ! మరి అత్త కదా! మేనత్త కదా! మేనత్త ఎక్కడ రాజమండ్రిలో ఎంపీగా నిలబడితే హ్మ్. ఎలా ఓడించాలనుకుంటాడు ఆయన? హ్మ్. ఆయన మనసు ఎప్పుడు కూడా, ఆయన అభిమానులు ఎప్పుడు కూడా హ్మ్. ముందుకు రాకపోయినా, ఆయనకి చెప్పకపోయినా అభిమానులందరూ కూడా తెలుగుదేశం వైపే ఉన్నారు. హ్మ్. బీజేపీ పురంధేశ్వరి గారిని గెలిపిస్తారు. హ్మ్. ఈ యొక్క కూటమి విజయావకాశాలకి శతవిధాలా ప్రయత్నిస్తారు ఆళ్ళు. ఎందుకంటేనండి ఇంకోటి కూడా అండి. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు చానా రోజుల నుంచి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు. హ్మ్. సోషల్ సర్వీస్ చేస్తున్నారు. ఎవరికైనా ఏదో ఇబ్బందులుంటే వాళ్ళు పాల్గొంటారు. హ్మ్. ఆంధ్రప్రదేశ్‌లోనే ఎక్కువున్నారు అనుకోవచ్చు. బట్ హ్మ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ ఇది క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఎలక్షన్. ఆంధ్రప్రదేశ్‌ని బిల్డ్ చేసుకోవాల్సిన ఎలక్షన్. కాబట్టి డెఫినెట్‌గా ప్రతి జిల్లాలోనూ ఆయన అభిమానులున్నారు. వాళ్ళందరూ కూడా కూటమి వైపే నిలబడతారు అని చెప్పి ఆ! అంటారా మీరు? 2014 మన 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు హ్మ్. ఎంత బాధపడ్డారో ప్రజలందరూ కూడా మనందరం అది గమనించాం, అబ్జర్వ్ చేసామండి. హ్మ్. అదే పరిస్థితి ఈ రోజు ఉందండి. ఆ రోజు రాజధాని లేకుండా బయటకొచ్చామే, నీడ లేదు. మనకి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉండి బయటకు 2014లో వస్తే, ఒక ఆధారంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన గెలిపించారప్పుడు. మళ్ళీ ఒక ఛాన్స్ అన్నందుకు మనకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు. అదే పరిస్థితి 2014లో ఎంత కసితో ఉన్నారో, ఎంత బాధపడ్డారో, హ్మ్. అదే విధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్నిర్మాణం జరగాలి, అభివృద్ధి జరగాలి, రోడ్లు రావాలి, రేట్లు తగ్గాలి. ఇవన్నీ ఉద్దేశంతోనే మళ్ళీ కూడా ప్రజలందరూ ముందుకొస్తున్నారు. అవన్నీ కూడా ఉద్యోగుల ద్వారా చిన్న చిన్న విషయాలు కూడా మనకు తెలిసిపోతున్నాయి. హ్మ్. ఏ విధంగా ఉద్యోగస్తులు కానీ, వ్యాపార వర్గాలు కానీ ప్రచారాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు ఇవన్నీ చూస్తున్నాం. దీన్ని బట్టి డెఫినెట్‌గా హ్మ్. రాబోయేది ఏంటో మనందరికీ తెలిసింది. 100% ఒక క్లీన్ స్వీప్ అవుతుందండి ఇక్కడ మనకి ఓకే. కూటమి విషయం. ఇప్పుడు కాపోయినా ఫ్యూచర్‌లో కొన్ని టీడీపీకి సంబంధించిన సభల్లో చూస్తే హ్మ్. సీఎం అంటూ జూనియర్ ఎన్టీఆర్‌కి వాళ్ళు హోర్డింగ్స్ పట్టుకున్న పరిస్థితి. అవునండి. ఆ స్టామినా జూనియర్ ఎన్టీఆర్‌లో ఉందని మనం అనుకోవచ్చండి ఫ్యూచర్‌లో? ఫ్యూచర్‌లో ఆయనకి ఇంకా భవిష్యత్ రాజకీయంగా ఇప్పుడు ఆయన ఆయన సినిమాల్లోనే మంచి డైలాగ్ ఉందండి రాధాకృష్ణ గారు. సమయము, సందర్భం అనే మాట మంచి మాట్లాడతాడు ఆయన. హ్మ్. జూనియర్ గారు. సమయము, సందర్భం అని ఆయన దగ్గర నుంచి ఒక పాయింట్ నేను నేర్చుకున్నమాట. హ్మ్. ఏ విషయానికైనా సమయము, సందర్భం కావాలని. ఆయన మంచి డైలాగ్ అనమాట. హ్మ్. అది ఎన్నిసార్లు నేను ఉపయోగించానో. హ్మ్. సమయం, సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్‌గా హ్మ్. జూనియర్ ఎన్టీఆర్ అవకాశం ఉంది. తన అవసరం ఉంది. తను రావాలన్నప్పుడు తప్పనిసరిగా వస్తారండి అది. హ్మ్. తన అవసరం లేదు ఇప్పుడు అది. కానీ అభిమానులందరూ కూడా రావాలని కోరుకుంటున్నారు. రావాలని కోరుకున్నారు. ఫ్యూచర్‌లో ఫ్యూచర్‌లో ముందు చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఉంది. సినిమా ఫీల్డ్‌లో మంచి భవిష్యత్తు భవిష్యత్తు ఉంది ఉంది. కదా! దీని తర్వాత ఆయనకి.
ఇంత చిన్న వయసులో ఎవరు ఉపయోగించుకోండి. ఎప్పుడు వచ్చారు ఎన్టీ రామారావు గారు 60 ఏళ్ళు అప్పుడు వచ్చారు ఆయన. ఉమ్, ఆయన వయసు ఎంత ఉన్నప్పుడు ఇంకా ఆయన 20 years లైఫ్ ఉంది సినిమా ఫీల్డ్ లో. అవును, ఆల్రెడీ ఇక్కడ ఆయన #1 గా ఉన్నాడు. ఉమ్. ఉమ్, అతను దీనివల్ల డెఫినెట్ గా అభిమానులు కానీ ఆ అత్తను గెలిపించాలా, ఉమ్, కూటమి గెలిపించాలి. ఉమ్, పవన్ కళ్యాణ్ ఏమో ఆ బాగా ఫ్రెండ్ ఆయనకి ఉమ్, ఉమ్. అనుకోవచ్చు ఆయన అభిమానులు. అంటే వైసీపీ నుంచి ఇప్పుడు ఇంకోటి కూడా ఉంది సార్. ఉమ్. వల్లభనేని వంశీ వచ్చి కొడాలని కూడా ఆయనకి స్నేహితులే. బట్ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్న పరిస్థితి ఏం కనబడట్లేదు. వాళ్ళు నోటికి వాళ్ళు అనకూడదు కానీ వాళ్ళు ఏదో మాట్లాడుతుంటారండి. అంటే జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ మాకు ఉందని చెప్పి ఎలాగో ముందుకెళ్తే ప్రయత్నం అది తప్ప 2019లో కుదిరింది కానీ ఇప్పుడు కుదరదు. ఇప్పుడు కుదరదు. జనాలు కానీ వాళ్ళు ఓడిపోతారో గెలుస్తారో అందరికి ఎంత తెలుసు. వాళ్ళు ఏమంటారంటే మీరు ₹1,00,000 ఇచ్చిన నేను 5 లక్షలు ఇస్తాను, వాళ్ళు గెలిస్తాను అంటున్నారండి. కొడాలి నాని గాని అని వంశీ గాని వాళ్ళు గెలిస్తే మీరు ₹1,00,000 తెచ్చుకోండి, మేము 5 లక్షలు ఇస్తాం, వాళ్ళు గెలిస్తే అంటున్నారు. అంటే ఎంత ఓడించాలని ఎంత కసితో ఉన్నారో చూడండి. ఓకే, ఆ నియోజకవర్గ ప్రజలు విసిగి వేసారిపోయి ఉన్నారన్నమాట. ఇది వాళ్ళిద్దరు పద్ధతి వల్ల అంట. ఓకే. అయితే డెఫినెట్ గా జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు టీడీపీ అదే విధంగా కూటమి వైపే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇంకోటి మర్చిపోయాం మాస్టర్ గారు. అమిత్ షా గారు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిసిన పరిస్థితి అంతకుముందు మనం మర్చిపోయాం. హోటల్లో కలిశారు వాళ్ళు. దాంతో ఓన్లీ టీడీపీ దాంతో అనుబంధం కాకుండా బీజేపీతో కూడా ఆయన బాగుంది కదా. అంతే కదా మరి. ఎక్కడ అంటే కేంద్ర హోమ్ మినిస్టర్ మిగతా వాళ్ళు ఎవరిని కలగకుండా జూనియర్ ఎన్టీఆర్ ని కలిసి మాట్లాడిన పరిస్థితి అంటే డెఫినెట్లీ అదే కూటమిలో బీజేపీ ఉంది, టీడీపీ ఉంది. ఏమో రేపు ఎల్లుండిలో అనౌన్స్ చేయొచ్చేమో. రేపు ఎల్లుండిలో ఏమో ఒక్కసారిగా ఒక వీడియో పెట్టారు కూడా, చిరంజీవి గారు పెట్టారు మా తమ్ముడిని గెలిపించానని. అలాగా జూనియర్ ఎన్టీఆర్ పెట్టచ్చేమో 2 రోజుల్లో. అది మనం ఎలా అది అభిమానులందరూ కూడా మనసులో ఉంది. డెఫినెట్ గా వీడియో పెట్టినా మనం ఆశ్చర్యపోగలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ ఇచ్చారు. నమస్కారం అండి. ఓకే, నమస్కారం.